నీ ముఖం ఇంకెన్ని రోజులు కేసీఆర్ పేరు చెప్పుకొని బతుకుతావు చెప్పు. ఈ కాంగ్రెస్ని మీద దృష్టి పెట్టమను ఓ పంది. అరే పంది నా కొడక, అరే సిగ్గులేని వెధవ, ఆడవాళ్ళని తిట్టుకుంటూ బతికే బాపత్వి నువ్వు. నీకెంత దమ్ము ధైర్యం గుండెల ధైర్యం ఉంటే నువ్వు నా లైవ్లోకి వచ్చి నా మీదనే మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తవై ఉండి నా మీద కమెంట్ పెడతావు రాస్కెల్. ఎట్లా కనబడుతున్నారా నేను నీకు? అయ్యో నీకు నా గురించి తెలియదేమో, నా వీడియోలు పోయి చూడు వెనకకి. నాని అని పేరు పెట్టుకున్నావు కదా మిస్టర్ నాని, నీకు దమ్ముంటే ఇడికి వచ్చి మాట్లాడరా సన్నాసి పంది మొక్కమా. నేను పంది మొక్కం అయితే నువ్వెవడరా, నువ్వు కుక్క మొక్కమ్మడు వాను. అరే దున్నపోతా రేవంత్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేస్తున్నాను రా అడ్డగాడిది. అరే సిగ్గులేని సన్నాసి వెధవన్నర వెధవ పంది. ఇక నాకు మంచి మాటలు వస్తాయి. అరే సిగ్గులేని వెధవ, ఫస్ట్ నీ పార్టీలోకి వెళ్ళి మారుతున్నారా భయ్, వాళ్ళని మారకుండా ఆపు. ఇదే కమెంట్ పోయి ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పెట్టుకోరా నీకు దమ్ముంటే. నీతిగా నిజాయితీగా కొట్లాడేటోళ్ళ మీద కాదు మీ ప్రతాపాలు. మీకు నిజంగా సిగ్గు శరాలు నీతి నీయట్లేమన్నా ఉంటే పోయి తప్పైపోయింది క్షమించండి. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే చిన్న చిన్న తప్పిదాలు చేసినాం మేము, ప్రజలు క్షమించాలని ఒక్క మాట చెప్తే ప్రజలు కేసీఆర్ని గుండెలో పెట్టుకుంటారు. నువ్వు విన్నవారా? ఎప్పుడన్నా కేసీఆర్ని తిట్టినారా నేను? మీ వ్యవస్థ గురించి మీ పాలన గురించి మాట్లాడినా కానీ కేసీఆర్ అంటే విపరీతమైనటువంటి గౌరవం ఉంది రాబాయ్ నాకు. ఎన్నడూ కూడా ఎక్కడ కూడా కేసీఆర్ని కించపరిచి నేను మాట్లాడలే. వ్యవస్థ గురించి మాట్లాడినా, మీ పార్టీ గురించి మాట్లాడినా, మా బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గురించి మాట్లాడినా, హరీష్ రావు గురించి మాట్లాడినా, కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడినా, ఈ హ్యాపీరావు ఉన్నాడు కదా జోగులపల్లి సంతోష్ కుమార్ గురించి మాట్లాడినారా, కేసీఆర్ గురించి మాట్లాడినా ఒక్క వీడియో చూపి సన్నాసిగా నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గులేని వెధవా. నీకు ఎంత దమ్ముంటే నా లైవ్లోకి వచ్చి కమెంట్ పెడతావురా బాయ్ నువ్వు? నా సంగతి తెలుసు, నా సంగతి తెలిసి కూడా నువ్వు పెడుతున్నావు అంటే నీ సంగతి ఏందో చూస్తాం. మళ్ళీ నీకు దమ్ముంటే రారా ఆఫీస్కి అమీర్పేటలో, నువ్వు రా చెప్తా నీకు దమ్ముంటే. ఏడుందిరా ఛానల్ ఇప్పుడు చూపి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేసే ఛానల్ చూపి నాకు, నేను చూస్తా భూతద్దంలో పెట్టుకొని. రేవంత్ రెడ్డిని అడగాలనా? ఇంతసేపు చెవులో సీసం పోసుకొని కూర్చున్నావురా నా సన్నాసి నువ్వు? చెవులో సీసం పోసుకొని కూర్చున్నావురా నువ్వు? రేవంత్ రెడ్డిని ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు మార్చలేదని అడుగుతున్నా కదా, వినబడలేదా? చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోండి రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడినా కదా, కనబడలేదా? గుడ్డి అయినవా? చెవులు తుప్పు పట్టినాయా? నువ్వు ఒక్కటంటే 100 అంట నా కొడకా, నువ్వు గుర్తుపెట్టుకో. చూస్తా ఉన్నావు ఊరుకుట్టగా రెచ్చిపోతా ఉన్నావు. దమ్ముంటే పోయి కార్యకర్తలకి ఆ జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి, ఆ బల్కా సుమన్ ట్రంక్ పెట్టేసుకొని అన్ని కోట్ల ఆస్తులు ఎట్లెడికెళ్ళి వచ్చినాయి, ఇటువంటి అవినీతి పరులను పార్టీ అధ్యక్షుల నుంచి తప్పించండి అని చెప్పి మాట్లాడిపోయి. ఎందుకంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక రకమైనటువంటి కారణం ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు. వాడిని సస్పెండ్ చేయరు ఎందుకో, ఇంకా పురుగుల్ని పట్టుకొని భజన వేసుకుంటూ కూర్చుంటుంది మీ బ్యాచ్. మీరు వచ్చి నాకు మాట్లాడుతూ ఉన్నారు అనవసరంగా. నన్ను రెచ్చగొట్ట మాకు. రెచ్చగొట్టిన తర్వాత ఎన్ని మాట్లాడతా ఏం మాట్లాడతా ఇంటికి వచ్చి మరి తంత బిడ్డ నా సంగతి తెలియదు నీకు. నా ధైర్యం ఏంది చెప్పాలనా? నేను ఏ తప్పు చేయలే, గదే నా ధైర్యం. అర్థమైందా? అప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నించినాం, ఇప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నాం, బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నాం. చూపిరా, చూపి ఒక్క ఛానల్ని చూపి. నువ్వు నేను చెప్తా ఉన్నా, ఇక్కడ నించొని మాట్లాడుతున్నా, ఒక్క ఛానల్ని చూపి. అన్ని రాజకీయ పార్టీలను ఒక వన్ సైడ్ మాట్లాడుకుంటున్న డప్పు కొట్టే ఛానల్ని పోయి క్వశ్చన్ చేయను. అన్ని పార్టీలను ఏకతాటిపైన ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద అడ్డమైన కమెంట్లు పెడుతున్నారా లత్కోర్ నా కొడుక. నాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రారు ఆడపిల్లలు. ఇట్లా అడ్డమైన కమెంట్లు పెట్టి చచ్చినాం అనుకో, ఇప్పటికే ఆడపిల్లలు ఇది ఎక్కడ ముందుకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇట్లా కమెంట్లు పెడితే వచ్చి మాట్లాడే 2-3 కూడా కోల్పోతుంది రాష్ట్రం. పేషెన్స్. నెల రోజుల నుంచి చూస్తున్నాం వ్యవహారాలు, అడ్డమైన కమెంట్లు ఎట్లా పెడుతున్నావు. మళ్ళీ చెప్తున్నా, శ్రావ్య అంటే ఫ్లవర్ అనుకుంటున్నావేమో, ఫైర్ ఇచ్చి పడేస్తా ఒక్కొక్క నా కొడుకుకి. ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు. అవసరమైతే చంపిపడేయండి అంటున్నా కదా, నీకు దమ్ముంటే చంపిపడేయి. నాకు ఫ్యామిలీ వద్దు, ఏం అవసరంలే, అవసరమే లేదు. చచ్చిపోతా, జైల్లో పెట్టి పంపి, కేసులు పెట్టి జైలుకి పంపి. టచ్ చేసే దమ్మున్నదా నీకు? దమ్ముంటే నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు రోడ్డు మీదకి రా. గనులు తాకట్టు పెడుతుందంట బీఆర్ఎస్ వాళ్ళు. ఏం చేస్తున్నారు? ఆమరణ నిరాహార దీక్షలు చేయండి రోడ్ల మీద. తెలంగాణ గనులు పోయినాయి, ప్రైవేటీకరణ చేసిర్రు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైంది అంటారు కదా. ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎవరు? మీరే ఉన్నారు కదా. మరి రండి రోడ్ల మీద, కార్యకర్తలు రండి, కూర్చోండి, ఆమరణ నిరాహార దీక్షలు చేయండి, గనులను ఆక్షన్కి ఆపండి దమ్ముంటే. గది శాత కాదు. పుట్టిగా ఫోన్లు ఉన్నాయి కదా, ఇంటర్నెట్ పుక్కట్లు వస్తుంది కదా అని గిట్ల టైప్ చేసి కమెంట్లు పెట్టాలి. మాట్లాడండి సార్. గనులు ఆక్షన్కి పెడుతున్నారు, మరి ఆపండి. తెలంగాణ రక్తం, తెలంగాణ ఉడుకు రక్తం అంటారు కదా మీరు, మరి ఆపండి, ఆక్షన్ ఆపండి, ఆమరణ నిరాహార దీక్ష చేయండి, చూపియండి ఏ లీడర్ కూర్చుంటారో మీ తరపున ఆమరణ నిరాహార దీక్షకి. దీక్షలు చేయండి. కవిత జైలుకు పోయినప్పుడు ఏం చేసినావు రా సన్నాసి నువ్వు?
ఆపినవా? అక్కడ పోయి కొట్లాడదా పోలీసులతో, మా కవిత అక్కడ అరెస్ట్ చేస్తే మంచిగా ఉండదు రాబాయ్ అని 4 దాన్ని కూసబెడతారు నిన్ను కూడా జైల్లో. మాట్లాడుతున్నాడు ఏందో. ఏం చేసినావు? కవిత జైలు ఉంది, ఏమైనా వేసిర్రా మీరు? మీ క్యాడర్ ఏమైనా మాట్లాడిందా? ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేసిర్రా? మా కవితక్క ఆడబిడ్డ పోవద్దు పోవద్దని గప్పుడు ఎందుకో నీ కమెంట్ పెట్టలేదు నువ్వు. పోయి నడి రోజు మీద కూర్చోరా నీకు దమ్ముంటే, ఆమె నిరాదీక్ష చెయ్యి. కానీ మేం చేస్తాం రా భయ్, గుండెల దమ్మున్నది మాకు. నీలక్క కాదు, నీలక్క కుక్కలక్క ఈ ఒక పార్టీకి కట్టుబడి ఉండి వాళ్ళ మోసైతే నీళ్ళు తాగేటోళ్ళం కాదు మేము. ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ ప్రాణాలు అడ్డు పెడతాం మేము, ఆ టైపు గుర్తుపెట్టుకో.